Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి వెడ్నెస్డే అండ్ థర్స్డే 2 days ఏం జరిగింది అన్నది చూడబోతున్నారు. ఇక్కడ వచ్చేసేసి నేను మైదా పిండి కర్డ్ వేసి నైటే రెండు కూడా కలిపి మంచిగా అయితే నానబెట్టి ఉంచానన్నమాట. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసేసి వీటితోటి బోండాలు వేసుకుందాము అనేసి. సో వాటి కాంబినేషన్ ఇలా పల్లీల చట్నీ కూడా చేశాను. సో పల్లీల చట్నీ ఇంకా దోశలు కూడా వేసేది ఉంది. సో రెండిటికి కలిసి వస్తాయి కదా అనేసి ఇలా పల్లీల చట్నీని చేశాను. ఇంకా నైట్ అంతా కూడా మన మైదా పిండి అండ్ కర్డ్ నానబెట్టాము కాబట్టి మార్నింగ్కి చాలా బాగా వస్తాయి అనేసి ఒక చిన్న ఆలోచన. ఇక్కడ ఆయిల్ వచ్చేసేసి డీప్ ఫ్రైకి అయితే పెట్టేశాను. మైదా పిండితో వేసుకుంటున్నటువంటి బోండాలు ఆనియన్ అది వెయ్యరు, కానీ మా హస్బెండ్ వచ్చేసేసి లేదు ఆనియన్ వేసుకోవాలి, ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి చెప్పి తనే ఇక్కడ ఆనియన్స్ అయితే కోస్తూ ఉన్నాడు. మామూలుగా అయితే జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే కనిపిస్తుంది మనం బయట కూడా తెచ్చుకొని తిన్న వాటిలలో. ఆనియన్స్ అయితే వెయ్యరు కదా. సో ఇక్కడైతే ఆనియన్స్ వేసేసరికి ఇందాక బ్యాటర్ ఎలా ఉంది కదా, కొంచెం స్టిక్కీగా ఉండింది. సో కొంచెం ఆనియన్స్ వేసేసరికి పల్చగా అయితే అయ్యింది, జారుడుగా అయితే జారిపోతుంది అనమాట. ఇలా మనం కొంచెం గట్టిగా పట్టి బోండా టైప్గా వేయడానికి అయితే రాలేదు. ఇక్కడైతే నేను ఊరికే వేసినావు చూడు ఆనియన్స్ ఎలా అయ్యిందో నా బ్యాటర్ అంతా కూడాను అనేసి అంటూ ఉన్నాను నేను వచ్చేసేసి అక్కడ. సో వీడియో తీసుకుంటూ మా హస్బెండ్ ఎందుకు ఇలా చేసావు అనేసి అనుకుంటూ, ఆనియన్ లేకుండా ఫస్ట్ ఒక వాయి వేసింటే బాగుంటుండే కదా అనేసి చెప్పుకుంటూ, అంటే కొంచెం సేపు నానబెట్టి ఉంచామన్నమాట ఆనియన్స్ వేసిన తర్వాత. అప్పుడు ఏమైందంటే కొంచెం జారుడుగా అయిపోయింది నా పిండి వచ్చేసేసి. ఇంక ఇక్కడ ఆనియన్స్ ఏదో ఒకటి డిస్కషన్ జరుగుతూ వీడియో తీస్తుండేసరికి లైట్గా అయితే కొంచెం మాడినట్టుగా అయితే అనిపించాయి నాకు వచ్చేసేసి. సో షేప్ అయితే కరెక్ట్గా అయితే రాలేదు. అది కొంచెము పిండి గట్టిగా ఉండింటే ఆ రౌండ్ షేప్ అన్నది వస్తుంది కదా. కొంచెము మనము 10th క్లాస్లో బొమ్మలు వేస్తుంటుంటాం కదా, అమీబా బొమ్మ, నాకైతే ఆ టైప్గా అయితే అనిపించి ఒక్కటి కూడా రౌండ్గా రాలేదు. సో నైట్ది రైస్ అయితే కొంచెం ఉన్నింది, అది టమోటా చట్నీ ఉంటుంది కదా అదైతే కలిపి ఇవ్వమని చెప్పాడనమాట మా హస్బెండ్. ఇంత కొంచెం ఉంది సరిపోతుందా అని అంటే లేదు చాలు నాకు కొంచెము బొండ తింటాను అన్నాడు. తనకైతే ఇలా నైట్ మిగిలిన అన్నము చట్నీ వేసుకొని ఇలా బోండాలు నంచుకోవడం చాలా ఇష్టం అన్నమాట. సో తను అడిగాడు ఎందుకు కాదని కొండగా అనేసి. మళ్ళీ చట్నీ కూడా చూసారా కప్లో అయితే వేసిచ్చాను. ఆ అన్నం కొంచెం ఏం సరిపోతుంది కదా తనకు అనేసి ఇంక ఇక్కడ తనకైతే ఇచ్చేసేసి, చూడు అనవసరంగా మాడిపోయాయి నా బోండాలు, లేకుంటే ఎంత బాగొస్తుండే కదా అనేసి చెప్తూ ఉన్నాను అనమాట. కాదు నువ్వు మంట కొంచెం హై పెట్టుకున్నావు, కొంచెం మంటను బోండా వేసినాక స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకో అనేసి మళ్ళీ నాకు ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా సెకండ్ టైం అయితే నేను చూసారా ఇక్కడ స్టవ్ సిమ్లో పెట్టేసేసుకొని మాడకుండా అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా దీరు వచ్చేసేసి బోండా తినడు. సో నేను వాడికి వచ్చేసి సాబుదానా ఉంటుంది కదా అది కొంచెము బొంబాయి రవ్వ కొంచెం కర్డ్ అయితే వేసి ఇన్స్టెంట్గానే అనమాట అప్పుడప్పుడు మిక్సీకి అయితే వేసి ఇలా దోశలు వేసిస్తున్నాను. దీరు బోండా చాలా బాగుంటాయి. సెకండ్ టైం చూసారా కొంచెం మాడకుండా తీసేసుకున్నాను. స్టవ్ కొంచెం మీడియం పెట్టేసుకొని దీరు చాలా బాగున్నాయంటే నో నాకు దోశ చాలు, ఇది అంటే చాలా బాగా వచ్చినాయి దీరు, ఒక్కటన్నా టేస్ట్ చేయి అని నేను వాడి దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉన్నాను అనమాట. నో ఆ మాట అయితే అస్సలు నాకు చెప్పొద్దు మమ్మీ, నువ్వు వెళ్ళి నాకు దోశలు వేసి చాలు, దోశలు లేవా ఇక్కడికే చాలు అనేసి నన్ను అక్కడ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఏం చక్క నేను కూడా వాళ్ళందరికీ వేసి ఇచ్చేసేసి నేను కూడా తినేసేసాను అనమాట. సో ఆ రోజు వచ్చేసేసి మనం ధన త్రయోదశి అండ్ చతుర్దశి రెండు కూడా కలిసి వచ్చాయి కదా. ముందు రోజు మార్నింగ్కి లేదు ఆ రోజు చేసుకోవాలా అని చెప్పారు. సో ఆ విధంగా
ఆ రోజు ధనత్రయోదశి పూజ చేసుకోవాలి అన్నట్టుగా అనేసి అని ఇలా ఫ్లవర్స్ తోటి ముగ్గును అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను స్వస్తిక్ ఎల్లో వేసాను, పక్కన చెండు పూలు ఎల్లో పెట్టాను. అందుకు కొంచెం అంతగా అనిపించట్లేదు. అక్కడ ఆ 2 కలర్ కాంబినేషన్ మార్చింటేకి నాకు చాలా బాగుండునేమో అనిపించింది. ఇక్కడ టైం అయిపోతూ ఇక్కడ చూసారా దీపాలు పెట్టడానికి అనేసి అని ఇలా రౌండ్ వేసేసి రౌండ్లో చెండు పూలు వేసాను, రోజెస్ వేసి వైట్ పువ్వు అయితే పెట్టేశాను. ఇవి వచ్చేసేసి నేను వాల్యూ జోన్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొని వచ్చానన్నమాట దీపాలు. సరే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, మా హస్బెండ్ వర్క్ ఉందని బయటకు వెళ్ళారు. ధీరు గ్రీష్ వచ్చేసేసి బాణాలు కొనుక్కొచ్చుకొని వెల్దుర్తికి అయితే వెళ్ళారనమాట. వెల్దుర్తి బాణాలు కొంచెం ఫేమస్ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు కూడా వెళ్ళారు. ఇంకా నేను ఆయిల్ అది వేసి అన్నీ కూడా నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు. సరే ఇవి ఉన్నాయి కదా ఎలాగో కొనుక్కొని వచ్చాను అనేసి ఇవి వెలిగిస్తాము అంటే ఈజీగా అయిపోతుంది కదా, జస్ట్ ఆ ఒత్తిని కొంచెం పైకి అనుకొని వెలిగించుకోవడమే. సో కొవ్వొత్తి ఉంటుంది కదా, దాంతో అయితే ఇక్కడ నేను వెలిగించేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట. అన్నీ కూడా వెలిగించి తర్వాత నేను ముగ్గు దగ్గర వాకిలి దగ్గర ఇలా అన్నీ కూడా ఏర్పాటు అయితే చేసుకున్నాను. సో ఒక్కదాన్ని ఉన్నాను, చాలా పెద్ద ఇల్లు అనమాట. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఉన్నట్టుగానే ఉంటుంది. మనం ఒక్క గడప దగ్గర పెట్టేసేసి ఊరుకుంటే ఎక్కడ అవుతుంది చెప్పండి. ఈ గడప ముఖ్యం, ఆ గడప ముఖ్యం, ఈ చెట్టు దగ్గర ముఖ్యం, అక్కడ ముఖ్యం, ఇలా అయితే ఇలాంటప్పుడు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ మనం ఏమంటారు కారిడార్లో కూడా అయితే వదలలేదు, ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా లైటింగ్ అది అయితే పెట్టలేదు, చెప్పాను కదా పిల్లలు అయితే లేరు అనేసి అని. వాళ్ళు వచ్చిన తర్వాత లైటింగ్ అది కూడా పెట్టించేసేసుకోవాలి. సో నాకు అయితే ఇలా పెట్టాను కదా తొందరతోటి అన్నట్టుగా అనేసి అని కొంచెం అంత అపియరెన్స్గా అయితే అనిపించలేదు. మన ఒరిజినల్ దీపాలు నూనె వేసి వత్తి వేసి పెట్టేదానికి వీటికి కొంచెం తేడాగా అనిపించింది. దట్టు ఫ్లవర్స్ మధ్యలో అయితే పెద్దగా ఏమో అనిపించలేదేమో, కనిపించటం లేదు అని నాకు అనిపించింది అన్నమాట. సో ఫ్లవర్సే డామినేటింగ్ చేస్తున్నాయి కదా దీపాలతోటి. సో ఈ విధంగా అయితే ఇంకా వదిలిపెట్టలేక చేసుకోవాలి ఆ టయానికి అన్నట్టుగా ఏదో ప్రయత్నం అయితే చేసేసుకున్నాను అన్నమాట. సో ఆ సాయంకాలం అయితే అలా గడిచిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. మంచిగా అమ్మవారి పాటలు ఉంటాయి కదా అవి పెట్టేసేసుకున్నాను. ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసేసి పన్నీరు ఇంట్లోదే ఏమంటారు పాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని అంతా కూడా నేను విరగొట్టేసేసి పన్నీర్ని అయితే చేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేసేసుకున్నాను. అది గుర్తుకు వచ్చింది, సరే దాంతో అయితే కర్రీ చేద్దాము అనేసి అని. ఇంకా క్యాప్సికము ఆనియన్ కొంచెం పెద్దగా అయితే చేసి పన్నీర్ కొంచెం పెద్ద పీసెస్ అయితే వేసి కర్రీ అయితే చేసేసుకున్నాను అన్నమాట. సో చాలా ఇలా లైట్ కలర్ ఉంది కానీ చాలా టేస్టీగా అయితే ఉండింది అన్నమాట. నా కర్రీ వచ్చేసేసి ఇలా పెద్ద ఆనియన్ నాకు ఇలా పెద్దగా వేసుకొని తినడం అంటే సాంబార్లో కానీ దీంట్లో కూడా చాలా ఇష్టం. దట్టు పన్నీర్లో కూడా వేసుకొని తిన్నాను. స్వీట్నెస్ వస్తుంది అని అనుకుంటున్నారేమో, ఏం లేదు, మనం దానికి తగ్గట్టుగా కారం అది వేసుకుంటాం. దట్టు క్యాప్సికమ్ కూడా ఉంది కదా, సో కొంచెం స్వీట్నెస్ని అయితే తగ్గిస్తుంది అన్నమాట. ఇంకా బటర్ నాన్ మామూలుగా అయితే కొంచెము వాటర్ని వేసి అది చపాతీ పిండికి వాటర్ని పూసేసి పెన్నానికి వేసి ఇలా రివర్స్ తిప్పి అయితే చేస్తారు కదా. సో అదైతే కొంచెం లెందీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అతుక్కోదు, టక్కున జారిపోతుంది. నేనేం చేస్తాను అంటే ఇలా చిన్నగా ఉంటుంది కదా, అటు ఇటు అయితే స్టవ్ ఒక మీడియం సైజ్ అయితే పెట్టి కాల్చేసేసుకుంటాను. కాల్చేసుకున్న తర్వాత బటర్ని అయితే ఇలా పూసేసుకుంటాను అనమాట. సో ఇది నా స్టైల్ ఆఫ్ బటర్ నాన్స్ అనమాట. నాకు చేయడం కూడా చాలా తేలికగా అవుతుంది. మైదా పిండి బ్యాటర్ తోటి చేసుకున్నది అనమాట. సో చేయడం కూడా నాకు పెద్దగా కష్టం అని అనిపించదు. అటు ఇటు కొంచెం మీడియంలో పెట్టి కాల్చేసేసుకున్నాము అంటే కొంచెం పర్ఫెక్ట్గానే కాలుతాయి కదా, హెవీ మంట అయితే పెట్టుకోకుండా అనేసి. బటర్ పూసేస్తాం కాబట్టి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసేసి నాకు తెలిసి మా పిల్లలు కూడా వచ్చేసినట్టుగా ఉన్నారు. వాళ్ళకైతే చేసేసి ఇంకా ప్లేట్లో అయితే పెట్టి ఇచ్చేసేస్తూ ఉన్నాను. సో నా స్టైల్ ఆఫ్ బటర్ నాన్స్ అనమాట, బటర్ పూసిన నాన్ అనమాట. సో ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. ఇంకా మరుసటి రోజు వచ్చేసేసి థర్స్డే రోజు దివాళీ ఫెస్టివల్. ఆ రోజే కదా ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ రోజే చేసుకుంటున్నారు. దివాళీ పూజ వచ్చేసేసి మెయిన్గా అమ్మవారు పూజను కూడా చేసుకుంటారు కదా. సో ఫ్రైడే ఈవినింగ్కి అయితే ఉండదు అంట అమావాస్య. సో థర్స్డే రోజు ఈవినింగ్కి మాత్రమే ఉందని చాలామంది థర్స్డేనే చేశారు. సో మా ఇంటి దగ్గర అందరూ ఎలా చేస్తారు, మేము కూడా అలాగే చేస్తాం. సో నాకైతే సరుకులు ఇంకా ఏమంటారు నిండుకొని ఉన్నాయి. సో తీసుకొచ్చుకుందాము అనేసి ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేసామో ఐడియా లేదు. టిఫిన్ అది
చేసేసుకొని తినేసేసి అలా డిమార్ట్కి అయితే వెళ్ళిపోయాం. ఇది వచ్చేసేసి కొత్త డిమార్ట్ అండి. మన నందికొట్కూరు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ సైడ్ అయితే డిమార్ట్ని ఒకటి ఏర్పాటు చేశారు. మా హస్బెండ్ వచ్చేసేసి ఇక్కడ టౌన్లో ఉన్న డిమార్ట్ వచ్చేసి కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది, అక్కడైతే ఈరోజు ఫెస్టివల్ కదా ఎవరు ఉండరు, కొత్తగా పెట్టారని చాలామందికి కూడా తెలియదు కదా అనేసి అక్కడికైతే పిలుచుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా దివాళీ ఫెస్టివల్ ఆ రోజు తనకు కూడా హాలిడే కదా, అలా అనేసి తను కూడా మాతో పాటు దివాళీ అంటేనే చాక్లెట్స్, దీపాలు ఎంత ముఖ్యమో చాక్లెట్స్ కూడా అంత ముఖ్యం. చూసారా, మొత్తం డిమార్ట్ అంతా కూడా చాక్లెట్స్ తోటి అయితే నింపి పాడేశారు. సో ఎలాగో ఒకలాగా రష్ కూడా తక్కువ ఉన్నారు కదా, మేము సరుకులు అన్నీ కూడా తీసేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ చాలా ఎండగా ఉండింది, సో వీళ్ళకు ఆ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చుకున్నారు. అలాగే నా కోసం వచ్చేసేసి ఇలా కుల్ఫీ తీసుకున్నాను. నాకు అలా స్టిక్కీ తీసుకొని తినడము అంటే అంతగా ఇష్టం ఉండదు, ఇలా ఏదైనా కూడా బాక్స్లో ఉండాలి తింటాను. సో గ్రీష్ గార్డ్ వచ్చేసేసి పాప్కార్న్ కూడా తీసుకొచ్చుకుంది, అంటే మంచి ఆకలి వేస్తున్న టైం అన్నమాట అది వచ్చేసేసి. సో రష్ కూడా వచ్చేసారా చాలా తక్కువ ఉన్నారు. రోడ్డుకు అదే నందికొట్కూరు రోడ్డు వెళ్తున్నప్పటికీ మెయిన్ రోడ్డు మీదనే ఉంది అన్నమాట మన ఈ డిమార్ట్. సో అలా సరుకులు అయితే తీసుకొని వచ్చేసాం, అన్నం పప్పు అయితే చేసుకొని తినేసాం. ఇంకా ఆ రోజు ఈవినింగ్కి వచ్చేసేసి నేను వేసుకున్న ముగ్గు అన్నమాట. సో ఇంకా మధ్యాహ్నము అంతా అంటే మార్నింగ్ నుంచి తిరుగుతున్నట్టుగా ఉండింది కదా టిఫిన్. ఆ తర్వాత వచ్చేసేసి ఇంకా అంత సరుకులకు వచ్చాక అన్ని సర్దుకోవడం. సో నాకు తోచిన ముగ్గును అయితే నేను ఇలా వేసేసుకున్నాను, సో త్వరగా అయిపోతుంది అన్నట్టుగా అనేసి ఇలా వేసుకున్నాను. ఈరోజు వచ్చేసేసి అంటే ముందు రోజు కూడా ఇలా ఇల్లు అంతా కూడా ముగ్గుల్ని వేసి దీపాలను అయితే వెలిగించుకుంటూ ఉంటాను. ముందు రోజు నాకు టైం అంతా సరిపోలేదు అని చెప్పాను కదా, ఈరోజు ఇంకొంచెం అర్లీగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే స్టార్ట్ అయితే చేసేసుకొని ఇలా ఇల్లు అంతా కూడా ముగ్గు వేసి ముగ్గులో దీపాలు పెడతాను. ఇంకా కొంచెం ఫ్లవర్స్ కూడా వేయాలి. సో ఇంకా ఫ్లవర్స్ అదైతే వేసుకోలేదు, జస్ట్ ముగ్గు దీపాలను మాత్రం పెట్టాను. లైట్స్ కూడా ముందు రోజు పెట్టలేదు అని చెప్పాను కదా, తర్వాత ఆ రోజు నైట్ వచ్చినాక ధీరజ్ వాళ్ళు వచ్చేసేసి లైట్స్ కూడా పెట్టేశారనమాట. దివాళీ అంటేనే ఫుల్ కలర్స్ ఆఫ్ లైట్స్ కదా, సో ఇలా లైటింగ్ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే అనిపించింది. ఇంకా ముగ్గు అది అంతా వేసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత దీపాలను కూడా పెట్టేసుకోవడము అయితే అయిపోయింది అనమాట. ఈరోజు ధీరు ఉన్నింది, గ్రీషు ఉన్నింది, అందరూ కూడా నాకు హెల్ప్ అయితే చేశారనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ సెక్షన్ అయితే ఉంటుంది కదా, సో ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగడానికి అనేసి అటు సైడ్ కొన్ని పిక్స్ అంటే లైటింగ్ ఎటు సైడ్ వస్తుంది అన్న ఆలోచనతో అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని అయితే కూర్చొని అయితే ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఇక్కడైతే ఇందాక ముగ్గు మాత్రం వేసే కదా, ఇలా దీపాలు వెలిగించినాక చూపిస్తూ ఉన్నాను అనమాట మీకు. ఇంకా దీపాలు వెలిగించడం, ముగ్గులు వేసుకోవడం అయిపోయింది, దీపాలు వెలిగించడము అయిపోయింది. తర్వాత వచ్చేసేసి ఇంకా మెయిన్ ఘట్టం క్రాకర్స్ కాల్చాలి కదా. సో ధీరు గ్రీష్ వచ్చేసేసి వాళ్ళ డాడీ ఏదో వర్క్ ఉంది అనేసి బయటికి వెళ్ళాడు. వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ముందు రోజు చెప్పాడు కదా, నేను తెచ్చి ఇస్తాను మీకు ఏమేమి మీరు బాణాలు కాల్చాలి, సో అప్పుడే మీరు కాల్చాలి అనేసి చెప్పేసి వెళ్ళాడు కదా. సో అందుకోసం వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. కొన్ని అయితే ఒక కవర్లో పెట్టాను, మీరైతే తీసుకొని కాల్చేసేయండి అని చెప్పాడనమాట. సో ఫోన్లో చెప్పాను, కొంచెం లేట్ అవుతుంది, నాకు వర్క్ ఉంది అని చెప్పాడు. సో ఈలోగా ధీరు, గ్రీషు, మా యష్ ముగ్గురు కూడా బాణాలు కాల్చడానికి అయితే కిందికి వెళ్ళారు. నేను అప్పుడే దీపాలని వెలిగించాను, వాకిలి వేసి వెళ్ళడం ఎందుకు, నేను కొంచెం సేపు ఉండి వస్తాను అని చెప్పాను. సో మా తమ్ముడు కూడా వీళ్ళకు తోడుగా అయితే అక్కడ కూర్చున్నాడు అనమాట. బాణాలు కాలుస్తూ ఉన్నారు కదా పిల్లలు. సో వాడైతే సరే మీరు అందరు కాలుస్తున్నా, నేను ఇలా కూర్చొని ఉంటాను అని అక్కడ కూర్చొని ఉన్నాడు. జస్ట్ అండి కొన్ని కూడా కాల్చి ఉండిండారు మా పిల్లలు వచ్చేసేసి ముగ్గురు కూడాను, యష్, ధీరు, గ్రీషు ముగ్గురు కూడాను. ఇలా చాలా మటుకు అయితే తక్కువనే తీసుకొచ్చుకున్నారు కదా, అంటే అప్పుడులాగా వీళ్ళు అన్నీ కూడా కాల్చలేరు, 1000 వాళ్ళ అలా కాలుస్తారు. ఇలా చిచ్చుబుడ్డి, ఇంకా కొంచెం వంకాయ బాణం, అంతే. పెద్దవి కూడా ఏం తీసుకొచ్చుకోలేదన్నమాట. జస్ట్ ఆల్మోస్ట్ చిచ్చుబుడ్డిలు కాల్చడానికే వాళ్ళకి కొంచెం టైం అయితే పట్టింది. చిచ్చుబుడ్డిలు మటుకు కాల్చినారు. సో అనుకోకుండా వాళ్ళు కాల్చడం స్టార్ట్ చేసినాక ఒక 15-20 మినిట్స్కి మా ఇంట్లో అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిచ్చుబుడ్డి అయితే డామ్ అనేది పేలి మా ధీరుకు వచ్చేసేసి కుడి కన్ను
కుడి చెవు దగ్గర అయితే అది బాణం పేలిందన్నమాట. చిచ్చుబుడ్డి మామూలుగా అయితే పైకి ఇది కావాలి కదా, టామ్ అని పేలింది. కన్ను అయితే టక్కున మూసుకున్నాడు. ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేమందరం కూడా ఎంత రెడీ అయ్యేసి ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలని కిందకైతే దిగాము కదా. సో మేము అలా దిగడము, వాడు అలా జరగడము అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే జరిగింది. సో ఇలా అయితే అది అర్ధాంతరంగా అయితే మధ్యలో పెట్టేసేసి పైకైతే వచ్చేసేసాము. ఇంకా చిన్న ట్రీట్మెంట్ అన్నది చేయాలి కదా. సో కన్నుకు చౌకి అయితే తగిలింది. సో దేవుని దయ వల్ల కన్నుకి ఏం కాలేదు, చౌకి ఏం కాలేదు. జస్ట్ ఆ బాణం పేలింది కదా, ఒక చిన్న చిన్న స్పార్క్స్ అయితే పడ్డాయి. బర్ణాలు అది పోసేసి మరుసటి రోజు డాక్టర్ దగ్గర కూడా అయితే పిలుచుకొని వెళ్ళామన్నమాట. సో థ్యాంక్ గాడ్ అని చెప్పొచ్చు. ఆ రోజు ఏదో దేవుడు చేయడం వేసాడని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా జరిగింది. బాయ్.